అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను ముట్ట చేపల ఫ్రై అయితే ఈ విధంగా రావాలంటే చేసే విధానం చూపిస్తాను, చూసేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఓకేనా ఫ్రెండ్స్, చూసేయండి. మరి చూడండి ఫ్రెండ్స్, ముట్ట చేపలు అయితే నేను ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా ముక్కలు అయితే కడిగేసి పెట్టుకున్నాను. ఇందులో అయితే ఇప్పుడు మనము మసాలాలు వేసుకొని కలుపుకుందామండి. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు ఫ్రై అయితే. ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్ అండి, ఎక్కువ వేసుకోవద్దు, ఒక స్పూన్ సరిపోతుంది. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ కారం వేసుకుందామండి. చూడండి మీకు తగినంత వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ అయితే కారం వేసిన. ఒక స్పూన్కు తగ్గించి సాల్ట్ వేసుకుంటున్నా అండి. మరీ ఎక్కువ పట్టది ఫ్రైలో, చూసుకొని వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే ఆల్రెడీ మనం ముందు పసుపు ఉప్పు వేసి కడుక్కున్నాం కదా, అందుకే నేనైతే కొంచెం తగ్గించి అయితే వేసుకున్నాను సాల్టు. అలాగే కొంచెం పసుపు కూడా, ఒక స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాండి. కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలండి, మీ ఇష్టం అండి. నేనైతే కంపల్సరీ వేస్తాను, బాగుంటుంది టేస్టు. నేను ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా అండి, కొంచెం వేసుకున్నా. ఇప్పుడైతే ఈ మసాలాలన్నీ మంచిగా మనము కలిపేసుకుందాము. చాలా రకాలు చేయొచ్చండి ఫిష్ ఫ్రై. ఈ విధంగా చేసుకుంటే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా తొందరగా వేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుందండి. అండి ఫ్రెండ్స్, నేనైతే మసాలా కలిపి పెట్టేసిన. మీ దగ్గర బియ్యం పిండి ఉంటే ఒక స్పూన్ వేసుకోండి, బాగుంటుంది. నా దగ్గర లేదని నేను వేయట్లేదండి. ఇప్పుడైతే నేను కొద్దిసేపు మనం పక్కన పెట్టుకుందాము. మసాలాలన్నీ కలుపుకున్నాం కదా, ముక్కలకు మంచిగా మసాలా పట్టేస్తుంది. మూత పెడుతున్నాను, కొద్దిసేపు మనం పక్కన పెట్టేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చేప ముక్కలకైతే మసాలా మంచిగా పట్టేసింది. ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాము. నేనైతే నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాను. మనం కడాయిలో అయినా చేసుకోవచ్చు, రొట్టె పెంక మీద కూడా చేసుకోవచ్చు అండి. ప్యాన్ వేడైందండి, ఆయిల్ వేసుకుందాము. ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి, డీప్ ఫ్రై కాదు కదా, ఫ్రై చేస్తున్నాం కదా. ఆయిల్ వేడైందండి, చేప ముక్కలు అయితే వేసుకుందాం. చూడండి ఆయిల్ అంతా వన్ సైడ్ అయిపోతుంది. మంట అనేది ఎక్కువ పెట్టద్దండి, చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. మంట ఎక్కువ పెడితే మాడిపోతాయి ముక్కలు. చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడైతే మనం మర్రేసుకుందాం, ఒక్కొక్క ముక్క మెల్లగా మర్రేసుకుందామండి. చూడండి ఈ విధంగా. చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి. చూడండి తక్కువ ఆయిల్లోనే ఫ్రై అయిపోతున్నాయి. చాలా రకాలు చేయొచ్చండి ఫ్రై అయితే. మరొకసారి మర్రేసుకుందాము. చూడండి ఇంకా కొద్దిగా, మరీ ఎక్కువ మాడకూడదు. ఆయిల్ వేస్ట్ కాకుండా, మసాలాలు కూడా ఏది వేస్ట్ కాకుండా మనము ఈ విధంగా ఈజీగా కూడా ఫ్రై చేసుకోవచ్చండి. చాలా రకాలు చేయొచ్చు, బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఫ్రై అవుతున్నాయి, పర్ఫెక్ట్గా మంచిగా వచ్చేసినాయి. చూడండి ముట్ట చేపలు కదండి, ఫ్రై చాలా బాగుంటుంది. ఒక్కటే ముళ్ళు ఉంటుంది, పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. చూడండి రెండు వైపులా ఫ్రై మంచిగా అయిపోయినాయండి. ఇప్పుడైతే నేను తీసేస్తున్నా. చూడండి రెండు వైపులా చక్కగా మంచిగా ఫ్రై అయినాయి.
చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో ఫిష్ ముక్కలు అయితే. చూడండి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మీట వేసేసుకుందాము. ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి. ఈ విధంగా వేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు. చూడండి ఆయిల్ వేడైనాక మిగతా ముక్కలు వేసుకుందాము. చూడండి చూడండి మనం ఇలా చిన్న మంట మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్ని ముక్కలు ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా వచ్చినాయి చూడండి, సూపర్గా వచ్చినాయండి. ఇప్పుడైతే మనము మర్ర వేసుకుందాము మెల్లమెల్లగా. చూడండి మసాలా అనేది ముక్కకు మంచిగా పట్టేసిందండి. విడిపోకుండా మంచిగా ఫ్రై అవుతున్నాయి. మనము కలపగానే వెంటనే ఫ్రై చేయొద్దు, ఎందుకంటే ముక్కకు పట్టదు, విడిపోతుంది. మనం వెంటనే ఫ్రై చేస్తే ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి, మసాలా అనేది పర్ఫెక్ట్గా చేప ముక్కకు పట్టేస్తుంది. చూడండి మసాలా బయటికి రాకుండా ముక్క అనేది మంచిగా ఫ్రై అవుతుంది. మనం ఈ విధంగా అన్నీ మర్రేసుకోవాలి. ఇట్లా చూడండి ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయండి. నచ్చితే కంపల్సరీ మీరు అందరూ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇంత బాగా ఫ్రై అవుతున్నాయో. కానిఫ్లోర్ లేకపోయినా బియ్యం పిండి అయినా సరే అండి వేసుకోవచ్చు. ఇంకా ఫ్రై అయితే రెడీ అయినాయండి. ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఇంకా ముక్కలు అయితే ప్లేట్లోకి పెట్టేస్తా. చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మొట్ట చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఫ్రైలో అయితే లాస్ట్లో మనము నిమ్మరసం పిండుకోవాలి, అది మన ఇష్టము. చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఫ్రై ఏ విధంగా చేశాను, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మొట్ట చేపల ఫ్రై. ఫ్రై మాత్రం టేస్ట్ మాత్రం బాగుందండి, అదిరిపోయింది. నిజంగా సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయినాయండి. నచ్చితే మీరు కూడా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెళ్ళొస్తాను, బాయ్.